అనగనగా ఒక ఊళ్ళో ఒక నక్క, కుందేలు రెండు స్నేహంగా ఉండేయంట. అవి ఆ రెండు స్నేహంగా ఉంటూ కొనసాగిస్తున్నాయి. ఒకరోజు నక్క, కుందేలు కలిసి ఒక చెనక్కాయలు చేనేసుకుందాం అనుకున్నాయంట. చెనక్కాయలు చేనేసుకుందాము, నువ్వు నేను పొత్తు మీద ఆ చెనక్కాయల చేనులో చెనక్కాయలు పండుతాయి, మనకు తినడానికి ఉపయోగపడతాయి అని చెనక్కాయలు చేనేసుకుందామని మాట్లాడుకున్నాయంట కూర్చొని. నక్కంతా సరే మరి నీ ఇష్టం, ఇద్దరు స్నేహం ఉంటారు కాబట్టి చెనక్కాయలు చేనేద్దాం అనుకున్నాయి. ఆ చెనక్కాయల చేనుకి పెట్టుబడి అవుతాయి కాబట్టి ఆ పెట్టుబడికి డబ్బులు చూసుకొని ఇంక నక్క, కుందేలు రెండు తోడైనాయి అంట. తోడయ్యి అప్పుడు నీకేం కావాలో కోరుకోమందంట. పై నాకు, కిందై నీకు అన్నయ్యంట. అప్పుడు నక్కేమన్నది పై కిందై నాకు అన్నది. కుందేలు ఏమన్నది పై నాకు అన్నది. ఎందుకంటే నక్క తెలివి కలది కాబట్టి, జిత్తులు మాటది కాబట్టి నక్క కిందై నాకు అన్నది. కుందేలు తెలివి తక్కువది కాబట్టి పై నాకు అన్నది. అప్పుడు శనక్కాయలు ఎక్కడ కాస్తాయి? భూమిలో కాస్తాయి, అంటే కింద కాస్తాయి. నక్కకుండా తెలివి కుందేలుకు లేదు నక్కకుండా తెలివి. అందుకు శనక్కాయలు వేసిన తర్వాత ఆ పంట అందుబాటులోకి వచ్చినాయి. అందుబాటులోకి రాగానే అప్పుడు పై నాకు అన్నది కాబట్టి ఏం చేసింది, ఇది పై మొత్తం ఆకులు ఉంటాయి కాబట్టి ఆకులు మొత్తం గుంజకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంది. దీనికి ఏం అర్థం కావట్లా ఎయ్యా శనక్కాయలని. నక్కేం చేసింది, బ్రహ్మాండంగా మొత్తం దున్నిచ్చి శనక్కాయలు మొత్తం తోముకొని ఆ శనక్కాయలు తెచ్చుకొని బాగా కూర్చొని బాగా తింటుందంట, బాగా ఇష్టానుసారంగా నక్క. ఇదేం చేసింది, అబ్బా నా స్నేహం, నా ఫ్రెండ్ ఏం చేస్తుందా, నా ఫ్రెండ్ ఇంటికి పోయి చూద్దాము అని చేసి వెళ్ళి చూసిందంట. అక్కడ పోయి చూశాకనే వామ్మో బ్రహ్మాండంగా తింటుంది. ఓమ్మో నక్క ఎంత తెలివి కలది, నన్ను మోసం చేసినది, నాకు ఒక్క శనక్కాయ కూడా లేదు, అన్ని ఆకులే అని కుందేలు ఆశ్చర్యపోయిందంట. నక్కబావా నాకు కొద్దిగా శనక్కాయలు పెడతావా అంటే సరేలే నా ఫ్రెండ్ అనేది సగం ఇచ్చిందంట. చూడు, అప్పుడు కుందేలుకి నక్కకి తెలివిలో ఏది తెలివి కలది, ఏది తెలివి తక్కువది అంటే నక్క తెలివి కలది, కుందేలు తెలివి తక్కువది. ఇది ఒక చిన్న కథ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.